హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ రాత్రికి రాత్రే సంచలన ఆదేశాలు, డిఏడిఆర్ బకాయిలు, పీఆర్సీ అరియర్స్ గురించిన తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీటీఎఫ్ అధ్యక్షునిగా మరోసారి హృదయరాజు, ప్రధాన కార్యదర్శిగా చిరంజీవి. మరి ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా హృదయరాజు, చిరంజీవి మరోసారి ఎన్నికయ్యారండి. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశాల్లో పలు తీర్మానాలు చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని, 12వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని తీర్మానించారు. ఇక విద్యారంగంలో వినాశకర విలీన జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని, మెగా డిఎస్సి, ఉపాధ్యాయులకు ప్రత్యేకత పీఆర్సీ ప్రకటన చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని తీర్మానించారండి. ఈయనైతే తీర్మానం చేపట్టాలని అయితే ఈ విధంగా పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.